మీ మామయ్యకి ఆ రేఖను చూస్తుంటే జాలనిపిస్తుంది అనుకుంటానే. ఏమైందత్తమ్మా? కార్తీక్ అలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాడంట. ఉన్న బట్టల షాప్ అమ్మేసి కార్తీక్ కి మెకానిక్ షాప్ పెట్టిస్తాడంట. అవునా? మరి ఆ షాప్ అమ్మితే వచ్చే వాటలో ప్రేమ్కి కూడా వాటా వస్తుంది కదా అత్తమ్మా? ఏమంటారత్తమ్మా? అంటే ప్రేమ్ అలా అడుగుతాడేమో అని అంటున్నా అత్తమ్మా, అంతే. ఒసేయ్, ఇక్కడ నా బాధంతా కార్తీక్ కి షాప్ పెట్టిస్తున్నాడని కాదే. ఆ రేఖ నాకు కోడలుగా వద్దు. మంచి మంచి సంబంధాలు వస్తున్నాయే నా కొడుకి. వాళ్ళని విడగొట్టి కార్తీక్ కి వేరే పెళ్లి చేద్దాం అనుకుంటే మీ మామయ్యనేమో షాప్ పెట్టి వాళ్ళని సెటిల్ చేద్దాం అనుకుంటున్నాడే. ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. హలో తమ్ముడు, ఎలా ఉన్నావురా? బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నానురా. అక్క, కాలేజ్ లాస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టాలి. ఒక్క 5,000 ఉంటే ఇస్తావా అక్క? 5,000రా? నా దగ్గర కూడా లేవురా. ఇంట్లో అడిగినా అక్క, లేవన్నారు. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. సరేరా, సాయంత్రం ఆఫీస్ దగ్గరరా, ఎవరినైనా అడిగి అడ్జస్ట్ చేస్తాను. సరే అక్క. రే, డబ్బులు ఇచ్చిన సంగతి బావకు చెప్పకురా. అప్పు చేసి తీసుకుంటున్నాను కదా, మళ్ళీ తిడతాడు. సరే, చెప్పలే అక్క. రిషి తిన్నాడా? తిన్నాడు, పడుకున్నాడు కూడా అండి. ఇంకా మన ఇంటి లోన్ తీరడానికి 14 సంవత్సరాలు పడుతుందిరా. షాప్లో బిజినెస్ కూడా సరిగ్గా నడవట్లేదురా. నా బట్టల షాప్ అమ్మేసి వచ్చిన డబ్బులతో కార్తీక్కి మెకానిక్ షెడ్ పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఆ వచ్చిన డబ్బులతో ఇద్దరు చెరిసమానంగా లోన్ కట్టుకోండి. మిగిలిన డబ్బులతో ఫ్యామిలీ మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకుందాం. ఏమంటావు ప్రేమ్? తమ్ముడు సెటిల్ అవుతాడంటే దాని గురించి ఇంకేం కావాలి డాడీ, అలానే చేద్దాం. అత్తమ్మా, అత్తమ్మా, రేఖ, ఈ పోపుల డబ్బాలో 8,000 పెట్టాను, ఇంకా 5,000 కనిపించలేదు. ఎవరు తీశారు? మధ్యాహ్నం వంట ఎవరు చేశారమ్మా? నేనే అత్తమ్మా. ఓహో, మధ్యాహ్నం మీ తమ్ముడు కాల్ చేస్తే డబ్బులు అడిగితే ఇస్తాన్నావు కదా, మర్చిపోయాను. అవసరం ఉంటే అడగొచ్చు కదా రేఖ, అలా ఎలా తీసుకుంటావు? సరేలే, నీకు కుదిరినప్పుడు ఇవ్వు. నేనెందుకు డబ్బులు తీసుకుంటానక్క? నాకేం అవసరం?